చెప్పమ్మా, చెప్పు. సైన్స్ గ్రూప్ తీసుకున్న కాడి నుంచి ఒకటే చదువు ఒకటే చదువు ఒకటే చదువు. ఒక్క నిమిషం వేస్ట్ అయితే నీ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్తున్నారు అంకుల్ మా డాడీ. చాక్లెట్ తింటుంటే చాక్లెట్ తినే టైంలో చదువుకోని అంటున్నారు. ఒక్క నిమిషం నాకు చాక్లెట్ తినే ఫ్రీడమ్ కూడా లేదా? చాక్లెట్ తింటే టైం వేస్ట్ అయిపోతుందని చాక్లెట్లు కూడా కొనియడం మానేశారు అంకుల్ మా డాడీ. ఏడొద్దమ్మా, ఏడొద్దు. చిన్న చిన్న విషయాలకి ఏడొద్దు, ఇంక పెద్ద విషయం ఉంటే ఏడొద్దు. చెప్పు చెప్పు. ఒక్క గంట కాలేజ్ నుంచి లేటుగా వస్తే ఎందుకు లేటుగా వచ్చావని నన్ను నిలదీసిఫై చేస్తున్నారు అంకుల్. నా మనసు ఎంత గాయపడి ఉంటుందో. ఏం ఫైల్ అమ్మా? నిలదీసిఫై అంకుల్, మీకు తెలీదా? తెలుసు తెలుసు తెలుసు. ఆ మధ్య చాలా వైరల్ అయింది. ఇదంతా పక్కన పెట్టి కానీ అసలు నువ్వెందుకు లేటుగా వస్తున్నావు? అంటే రోజు నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు నా కోసం ఒక అబ్బాయి ఎదురు చూస్తూ ఉంటాడు అంకుల్. అబ్బాయా? తను ఎప్పుడు నా కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాడు, నేను నా కోసం ఎంత దూరమైనా వస్తాడు అంకుల్. మా డాడీ కూడా ఎప్పుడు నా కోసం అంత దూరం రాలేదు, కానీ ఆ అబ్బాయి నా కోసం వస్తాడు అంకుల్. అర్థమైంది రాజుగారు. ఆడు ఎంత పని పోట్లేక ఎంత ఖాళీగా ఉన్నాడో చూడండి. సర్లే, ఎంతకీ అబ్బాయి ఏడు చదువుకుంటాడు? అయ్యో చదువుకోవట్లేదు అంకుల్. చదువుకోవట్లేదా? అంటే ఏం చేస్తున్నాడు? మా ఏరియాలో బాగా ఫేమస్ అంకుల్. తను ఆటో ఆనంద్ అని ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. స్టైల్ గా డ్రైవ్ చేస్తాడో మీకు తెలుసా? నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. ఆనంద్ ఆటో డ్రైవ్ చేస్తున్నప్పుడు చూడాలి. అయ్యో అంకుల్ హీరో లాగుంటాడు. ఇదేం పోలికమ్మా, ఆటో డ్రైవ్ చేసినప్పుడు హీరోలా కనిపించాడా? అంకుల్ చెప్పు. నా కళ్ళతో చూస్తే తెలుస్తుంది అంకుల్ తను ఎంత హీరోలా ఉంటాడో. ఊరుకమ్మా, నా కళ్ళతో తెలియదమ్మా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఎంత ఆటో డ్రైవింగ్ కదా చేస్తారు, సడన్ గా పైలట్ అయిపోడు కదా. అంకుల్ మీరు మా ఆనందని క్రిటిసైజ్ చేస్తున్నారు. నా ఉద్దేశం అది కాదు. మరి క్రిటిసైజ్ చేయాలి, తక్కువ చేయాలి కాదు. సరే, ఇంతకీ ఆయన ఆటో డ్రైవర్ గా అయ్యాడంటే ఏదో మరి కష్టాలు ఉంటాయి కదా. అవును అంకుల్, తను ఎంతో బాగా చదివే స్టూడెంట్. నా కోసం, కేవలం నా కోసం ఆటో డ్రైవర్ అయ్యాడు. ఆటో డ్రైవర్ అయ్యాడా? వెనకాల 2 కొటేషన్లు కూడా రాశాడు. కొటేషన్లు తర్వాత చెప్పదు, నీ కోసం ఎందుకు అయ్యాడు అది చెప్పు ముందు. అంటే ఇంట్లో బాగా చదివితే పాస్ అయితే బైక్ కొనిస్తానన్నారు, ఫెయిల్ అయిపోతే ఆటో కొనిస్తానన్నారు. బండి ఎక్కించుకుని నన్ను తిప్పితే ఇబ్బంది అవుతుందని ఆటో తీసుకొచ్చాడు. అప్పుడు నేను కంఫర్టబుల్గా ఎండ తగలకుండా, నేను ట్యాన్ అవ్వకుండా నన్ను సేఫ్ అండ్ సెక్యూర్గా తీసుకెళ్ళొచ్చు కదా అంకుల్. అందుకని నా కోసం అంకుల్ తను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయి ఆటో కొనిపించుకున్నాడు అంకుల్. తన సిన్సియర్ లవ్, తన నీతి నిజాయితీ కష్టం అవన్నీ ఒక్క నిమిషం అమ్మా. ఏమన్నా? సిన్సియారిటీ, నీతి, నిజాయితీ. అమ్మా అసలు నీతి నిజాయితీ ఎక్కడ దొరుకుతాయి? అయ్యో మీకు తెలీదా అంకుల్? సుల్తానాబాద్ లో దొరుకుతాయి అంకుల్. సుల్తానాబాద్ లో దొరుకుతాయా? ఈ విషయం చెల్లికి చాలా మంది గుడుల చుట్టూ గోపురాల చుట్టూ తిరిగేస్తుంటారు. వాళ్ళకి తెలియదేమో అంకుల్. చూసారా రాజుగారు, ఆనంద్ గడు ఎంత పని చేసాడు, ఏం చెప్పి మాయ చేసాడో తెలియదు. ఈ అమ్మాయిని మొత్తానికి మాయ చేసాడు. అసలు ఎదరో కానీ కనిపెడితే పట్టి కొట్టాలనిపిస్తుందండి. అంకుల్ ఏంటి మీరు ఆనందం పట్టుకుని వాడు వీడు అంటున్నారు? మీరు ఎవరినైనా ఏమన్నానండి, కానీ ఆనందం మాత్రం ఏమి అనుకోండి అంకుల్. ఏమమ్మా వాడికంటే నీకు అంత కోపం వస్తుంది? అదేంటి అంకుల్, నా కోసం ఎన్ని పనులు చేస్తాడో తెలుసా మీకు? ఏం పనులు చేశాడు? కాదు అంకుల్, రోజు నేను కాలేజ్కి వెళ్ళాలా? మా కాలేజ్ ఎంతో దూరం. మా ఇల్లు ఇక్కడ ఉంటే 20 కిలోమీటర్ల అవతల సిటీ అవుట్స్కట్స్ లో మా కాలేజ్ ఉంటుంది అంకుల్. నాకేమో ఇంత బ్యాగులు ఉంటాయి. అప్పుడప్పుడు మా డాడీ బిజినెస్ టూర్ మీద ఊరు వెళ్తాడు. అప్పుడు ఆటో కోసమో లేకపోతే బస్సు మీద నేను కాలేజ్కి వెళ్తా. నా బస్సు పొరపాటున మిస్ అయ్యిందనుకో, నన్ను 20 కిలోమీటర్లు ఆటోలో తీసుకుని వెళ్తాడు అంకుల్. నా కోసం, ఓన్లీ నా కోసం మాత్రమే. ఎంత ప్రేమ ఉంటే అంత దూరం తీసుకెళ్తాడు అంకుల్. ఒక్కసారైనా ఆలోచించారా? కనీసం మా నాన్నగారు కూడా తీసుకుని వెళ్ళరు. కానీ ఆనంద్ తన పనులు పోయినా పర్లేదు, నా సంతోషమే ముఖ్యం అనుకుని నన్ను కాలేజీకి తీసుకుని వెళ్తాడు, నా చదువు పోకూడదు అని. రియల్లీ హిస్ గ్రేట్ అంకుల్. మీరెవరు ఆనంద్ని అర్థం చేసుకోవట్లేదు. ఆటోలో తీసుకెళ్తాడా? అది 20 కిలోమీటర్లు అప్ అండ్ డౌనా? అవును అంకుల్. ఆడు అసలు అలా తిప్పడం కోసం, అలా తిరగడం కోసం ఎన్ని రాత్రులు వెయిట్ చేశాడు ఆ మహానుభావుడు. నాకు పని అంటే రాత్రులైనా వస్తాడు అంకుల్. నీకు అర్థం కావట్లేదమ్మా,
ఆడ అసలు వెయిట్ చేసేది ఆ రాత్రి కోసం. ఆ, నీకు అర్థం కాదులే, తర్వాత అర్థమవుతుంది. అంకుల్ ఆ. మీకు ఇంకో విషయం చెప్పనా? చెప్పు. అసలు ఆనంద్కి నేనంటే ఎంత కేరింగ్ ఎంత ఇష్టమనంటే ఆటోలో నేను కూర్చుంటాను అంకుల్. ఊరుకోయమ్మా, కేరింగ్ ఇష్టమైన 10 సార్లు నాకు చిరాకేస్తుంది నాకు ఆ పదాల మీదనే. అంకుల్ ఆ, మీరు మొత్తం నేను చెప్పేది వినండి, అప్పుడు నన్ను అనండి. చెప్పు 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 చెప్పు. ఆటోలో మనం ఎక్కడికైనా వెళ్తే గతుకులు వస్తాయా లేదా అంకుల్? ఎందుకు రావమ్మా, వస్తాయి కదా, నేను ఆటో వెనకాల కూర్చుంటే ఆ గతుకుల వల్ల నేను అటు ఇటు పడిపోతానేమో నన్ను భయపడి నన్ను ముందుకొచ్చి కూర్చోమని భద్రంగా తీసుకుని వెళ్తాడు కాలేజీకి. అనుకున్నాను ఈడెక్కడో ఇలాంటి పని చేస్తాను అనుకున్నాం. నాకు తెలిసి అలా ముందుకు రాగానే ముందుకు సీట్ బెల్ట్ లేదు, నా భుజం మీద చెయ్యేసుకొని కూడా అని ఉంటాడే. అంకుల్ ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? నిజం చెప్పండి, ఆనంద్ మీకు తెలుసు కదా? చిచి ఆనంద్ తెలీదు, ఆటోమేటిక్గా ఇలాంటి వాళ్ళని చూస్తే గుర్తుపెట్టవచ్చు. నువ్వు ఐడెంటిఫై చెప్పకుండా ఐడెంటిఫై చేసేవచ్చు ఆనంద్ ఎక్కడ ఉన్నాడో ఎలాంటి కూడా. అలా ఎలా అంకుల్? అదే అయిపోద్దమ్మా. కనీసం ఈ విషయం ఇంట్లో చెప్పావా? ఏదేమైనా చెప్పండి అంకుల్, ఆనంద్ నా మీద చూపించే కేర్ లవ్ ఎఫెక్షన్ నాకు చాలా ఇష్టం అంకుల్. అసలు ఆనందం ఏమన్నా అంటే నేను ఒప్పుకోను. ఆనంద్ లేకపోతే నాకు ఆనందమే లేదు అంకుల్. అవునా? కనీసం మీ ఇంట్లో ఈ విషయం ఇంట్లో చెప్పావా? లేదు అంకుల్. చెప్పకమ్మా, మీ ఇంట్లో వాళ్ళకి ఆనందం లేకుండా పోతుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్స్ అంకుల్. ఏదేమైనా మా ప్రేమ స్వచ్ఛమైంది అంకుల్. మీ ప్రేమ స్వచ్ఛమైందేనమ్మా. నా ఇంటర్వ్యూ చాలా నీచేత నీచమైంది. ఎందుకంటే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టి ఇంతవరకు ఈ సోదంతా అడిగి విన్నాను చూడు, అది నేను చేసిన తప్పు. అంకుల్ ఎన్నిసార్లు చెప్పాను అంకుల్ మీరు మా ప్రేమ గురించి అలా మాట్లాడొద్దని? నీకు అర్థం కావట్లేదమ్మా. క్లియర్ కట్గా నీకు బొమ్మ చూపించాడు, బొమ్మ చూపిస్తున్నాను, నీకు అది తెలియట్లేదు. సరే కానీ ఇప్పుడు నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ కదమ్మా. అవును అంకుల్. డిగ్రీ అయిపోయిన 2 ఏళ్ళ తర్వాత నీ ఆనందంతో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి నాకు వచ్చి చెప్పేవంటే అప్పుడు మళ్ళా కూర్చొని ఇదే ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు మీ స్టూడియో ఉంటుంది అంకుల్? ఎందుకున్నదమ్మా, మరి నేను ఆటో నడపడ్డది కదా, స్టూడియోని చాలా భద్రంగా జాగ్రత్తగా నడిపించుకునే ఉంటాను. అంకుల్ మధ్యలో ఆనంద్ ఆటోని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? ఎందుకంటే ఆనంద్ అంత గొప్ప గొప్ప పనులు చేసాక ఆనంద్ రాకుండా నేను ఏ మాట మాట్లాడలేకపోతున్నాను కదా. రాజుగారు ఆనంద్ని బాగా అర్థం చేసుకున్నారు అంకుల్. రాజుగారు ఈవిడికి ఎలా అర్థమైంది? సరేగా నీ పిల్లకి 2 పానీపూలు పెట్టి పంపించేయండి సార్. మసాలా పాన్ కూడా కావాలి. నీకు ఏది కావాలో అది వెళ్ళి తినమ్మా. థ్యాంక్స్ అంకుల్. అబ్బా.